పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్జాతీయ నిపుణుల కమిటీ డీటెయిల్డ్ రిపోర్టు సెంట్రల్కి ఇచ్చిన తర్వాత కేంద్ర జలశక్తి శాఖ నుండి తాజాగా రాష్ట్రానికి ఒక లేఖ అందింది. వాళ్ళు ఒక లేఖ రాశారు. పోలవరం మొత్తం ప్రాజెక్టును 2026 మార్చి వరకు పూర్తి చేయాలి అని చెప్పి ఆ లేఖ సారాంశం. అంతర్జాతీయ నిపుణుల కమిటీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ డేట్ చెబుతూ ఉన్నాం. ఇంకేదైనా కనుక భారీ వరదల లాంటి ఆటంకులు వస్తే అప్పుడు ఇంకొక ఏడాది కంటిన్యూ చేయొచ్చు, లేకుంటే 26 మార్చి వరకు క్లోజ్ చేయాలి అని చెప్పి. అయితే దీని మీద సాగునీటి రంగ నిపుణులు చాలా క్లియర్గా చెబుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు పోలవరం మీద చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తించింది, కేంద్రం కూడా గుర్తించింది అని చెప్పి సాగునీటి రంగ నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు. కారణం లేకపోలేదు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ పోలవరాన్ని పూర్తిగా కమిషన్ల కోసం వాడుకున్నామని నరేంద్ర మోదీ గారు కానీ ప్రధానమంత్రి హోదాలో చెప్పారు. పోలవరాన్ని ఏటీఎంలో వాడుకున్నారు అని, అండ్ కమిషన్ల కోసం వాడుకున్నారని చెప్పి వైసీపీ కూడా చాలాసార్లు ఆధారాలతో సహా విమర్శలు చేసుకుంటూ వచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు జరిగిన తప్పులన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా పోలవరం ప్రాజెక్టు 19కి ముందు జరిగిన తప్పులు ఏమేమి ఉన్నాయో వాటిని పాయింట్అవుట్ చేసుకుంటూ ఆ తర్వాత జగన్ సర్కార్ ఓవర్కమ్ చేసిన వాటిని కూడా వివరించుకుంటూ వచ్చింది. ఇప్పుడు సాగునీటి రంగ నిపుణుల పాయింట్ ఏంటంటే, జగన్ సర్కార్ పోలవరాన్ని చాలా పద్ధతి ప్రకారం ముందుకు తీసుకొచ్చారు అని కేంద్రం గుర్తించడానికి కారణం ఏమంటున్నారు, 26 మార్చి వరకు కంప్లీట్ చేయమని చెప్పి డెడ్ లైన్ పెట్టడం వెనక ఇప్పుడు పాత డయాఫ్రామ్ వాల్ దెబ్బతినింది, దాని ప్లేస్లో కొత్త డయాఫ్రామ్ వాల్ ఒకే సీజన్లో పూర్తి చేయాలని చెప్పారు. నెక్స్ట్ ప్రధాన డ్యామ్ అనేది పూర్తి చేసేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే వరదల ప్రాజెక్టులో అత్యంత కీలకం ఏంటి, వరదల మళ్లింపులకు సంబంధించి స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు, ప్రధాన డ్యామ్ గేట్ 3లో ప్రధాన ఏమంటారు గ్యాప్ 3, ప్రధాన డ్యామ్ గ్యాప్ 3లో కాంక్రీట్ డ్యాము, ఇదంతా కనుక జగన్ సర్కారే పూర్తి చేసింది. అంతేనా? జలాశయాన్ని కనెక్ట్ చేసే, జలాశయాన్ని కలిపే ఎడమ కుడి కాలువల కనెక్టివిటీస్ ఏదైతే ఉందో జలాశయాన్ని కనెక్టివిటీస్, కుడి ఎడమ కాలువల జలాశయాన్ని కనెక్టివిటీస్ ఇవన్నీ కూడా పూర్తి చేశారు. సో స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్, ప్రధాన డ్యామ్ గ్యాప్ 3లో కాంక్రీట్ డ్యామ్, కుడి ఎడమ కాలువల కనెక్టివిటీస్ ఇవన్నీ పూర్తి చేశారు. ఇంకా దెబ్బతిన్న డయాఫ్రామ్ వాళ్ళు కొత్త డయాఫ్రామ్ వాల్ అండ్ ప్రధాన డ్యామ్ పూర్తి చేయడం. సో అక్కడితోటి అయిపోతుంది. ఇంకా అక్కడ పునరావాసం ఆ ప్యాకేజీ గురించి దాన్ని కూడా కేంద్రం దాదాపు ఓకే చెబుతున్నట్లే ఉన్నారు. జగన్ సర్కార్ ఉన్నప్పుడే దాదాపు అవి ఆ చర్చలు తుది దశకు వచ్చాయి. ఇప్పుడు ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీ 19 నుంచి 24 వరకు జగన్ సర్కార్ మీద చేసిన విమర్శలు ఏదైతే ఉంటుందో అవి పూర్తిగా తప్పు అని చెప్పి పరోక్షంగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పింది, ఇప్పుడు కేంద్రము చెప్పింది, అందరు చెప్పారు. అంతర్జాతీయ నిపుణుల కమిటీ చంద్రబాబు నాయుడు గారి 14 నుంచి 19 ఆ పీరియడ్లో పోలవరంలో చేసిన తప్పులను చూపించింది కాబట్టి వీళ్ళు ఊరుకున్నారు. కానీ మాస్టారు లేకపోయి జగన్ దగ్గర ఒక రవ్వంత మిస్టేక్ ఉండి కనుక చూపించి ఉన్నట్టే దాని మీద ఎంత రాద్ధాంతం చేసేవాళ్ళు వీళ్ళ మీడియా కళాకారులు.